ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే ప్రపంచానికి ఓ చిన్న కిటికీ మాత్రమే. హాలీవుడ్ ముందు మన కథలు చిన్నవిగా కనిపించేవి. మన విజువల్స్ లోకల్ గా, మన మార్కెట్ పరిమితంగా అనిపించేది. కానీ 2025లో ఇలాంటి ఆలోచనలన్నీ పూర్తిగా బద్దలయ్యాయి. ఇండియన్ సినిమా ఇక ఒకరిని మెప్పించాలి అనే ఆలోచనను వదిలేసింది. ఎందుకంటే ప్రపంచమే ఇండియన్ సినిమాను అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. రీజనల్ సినిమా నుంచి ఆస్కార్ వేదిక వరకు మన కథలు పరుగులు పెట్టాయి. మన పురాణాలు గ్లోబల్ స్క్రీన్లపై గర్జించాయి. మన హీరోలు జపాన్ లో అభిమానాన్ని సంపాదించారు. మన టెక్నీషియన్లు హాలీవుడ్ స్థాయిని సవాల్ చేశారు. ఇది ఒక్క సినిమాతో వచ్చిన విజయం కాదు. ఇది ఒక హీరోతో సాధించిన ఘనత కాదు. ఇది ఇండియన్ సినిమా ప్రపంచానికి తన శక్తి చూపించిన సంవత్సరం. అయితే ఈ మార్పు ఎలా మొదలైంది? హాలీవుడ్ ను ఆశ్చర్యపరిచిన ఆ క్షణం ఏది? ఇండియన్ సినిమా ఎలా పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగింది? ఇవాల్టి ఇయర్ ఎండర్ టాపిక్ లో తెలుసుకుందాం. ఈ మార్పుకు టర్నింగ్ పాయింట్ ఆస్కార్ వేదిక. 2023లో RRR సినిమాలో నాటు నాటు పాట ఆస్కార్ గెలిచిన రోజు ఇండియన్ సినిమా చరిత్రని మలుపు తిప్పిన క్షణంగా చెప్పుకోవచ్చు. ఇది కేవలం ఓ పాటకు వచ్చిన అవార్డు కాదు. రీజనల్ సినిమా కూడా ప్రపంచ స్థాయి కథ చెప్పగలదని, గ్లోబల్ ఆడియన్స్ ను ఎమోషనల్ గా కనెక్ట్ చేయగలదని నిరూపించిన ఘట్టం. ఆ ఒక్క అవార్డుతో ప్రపంచ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇండియాను కొత్తగా చూడడం మొదలుపెట్టింది. ఆ తరువాత ఇండియన్ సినిమాల గ్లోబల్ కలెక్షన్లు ఒక్కసారిగా మారిపోయాయి. 2025లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం బాక్స్ ఆఫీస్ కలెక్షన్ తొలిసారి $2 బిలియన్ మార్కును దాటింది. అందులో సగానికి పైగా రెవెన్యూ ఓవర్సీస్ మార్కెట్ల నుంచే వచ్చింది. ఒకప్పుడు US, UK, గల్ఫ్ వరకే పరిమితమైన మార్కెట్ ఇప్పుడు జపాన్, రష్యా, లాటిన్ అమెరికా, దక్షిణ కొరియా వరకు విస్తరించింది. ప్రత్యేకంగా జపాన్ మార్కెట్ ఇండియన్ సినిమాలకు కొత్త బలం ఇచ్చింది. RRR జపాన్ లో విడుదలైనప్పుడు అక్కడి థియేటర్లు హౌస్ఫుల్ బోర్డులతో నడిచాయి. 2025లో జపాన్ లో ఇండియన్ సినిమాల కలెక్షన్ 3 రెట్లు పెరిగినట్లు ట్రేడ్ వర్గాల అంచనాలు చెప్తున్నాయి. అక్కడి ప్రేక్షకులు రాజమౌళి సినిమాలను కేవలం యాక్షన్ గా కాకుండా మిథాలజీ, ఎమోషన్, బ్రదర్హుడ్ గా అర్థం చేసుకున్నారు. ఇండియన్ సినిమా పాన్ వరల్డ్ అవ్వడానికి మరో ప్రధాన కారణం మన నేటివిటీ. ప్రపంచం ఇప్పుడు ఫ్రెష్ కథలు కోరుకుంటోంది. హాలీవుడ్ లో సూపర్ హీరో ఫ్యాటిక్ మొదలైన సమయంలో మన పురాణాలు, ఇతిహాసాలు కొత్తగా కనిపించాయి. అందుకే రామాయణం ఆధారంగా వచ్చిన సినిమాలు, కల్కి లాంటి ఫ్యూచరిస్టిక్ మిథాలజీ సినిమాలు, హనుమాన్ లాంటి తక్కువ బడ్జెట్ సినిమాలు కూడా భారీ ప్రభావం చూపించాయి. హనుమాన్ సినిమా కేవలం కొన్ని కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 300 కోట్లకు పైగా కలెక్షన్ సాధించడం ఇండియన్ స్టోరీ పవర్ ను మరోసారి నిరూపించింది. టెక్నికల్ గా కూడా ఇండియన్ సినిమా పెద్ద జంప్ తీసుకుంది. 2025లో విడుదలైన పలు సినిమాల్లో VFX, సౌండ్ డిజైన్, వర్చువల్ ప్రొడక్షన్ హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఉన్నాయి. కల్కి సినిమాలో వాడిన వర్చువల్ సెట్స్, AI ఆధారిత విజువల్స్ పై విదేశీ టెక్ మ్యాగజైన్లు ప్రత్యేక కథనాలు రాశాయి. ఇప్పుడు మన సినిమాలకు హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేయడమే కాదు, మన టెక్నీషియన్లు హాలీవుడ్ ప్రాజెక్టులకు కన్సల్టెంట్లుగా మారారు. ఇదే సమయంలో మార్కెటింగ్ లో కూడా ఇండియన్ సినిమా సరికొత్త దారులు ఎంచుకుంది. సినిమాల ప్రమోషన్లు ఇక ట్రైలర్, పాటల వరకే ఆగడం లేదు. గ్లోబల్ టూర్లు, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో స్పెషల్ స్క్రీనింగ్స్, ఫ్యాన్ ఈవెంట్స్, సోషల్ మీడియా క్యాంపెయిన్స్ ద్వారా సినిమాలు ప్రపంచానికి చేరుతున్నాయి. వార్ 2 లాంటి సినిమాలు విడుదల కంటే ముందే 100కి పైగా దేశాల్లో డిస్ట్రిబ్యూషన్ డీల్స్ కుదుర్చుకోవడం ఈ మార్పుకు పెద్ద ఉదాహరణ. ఈ చేంజ్ కు మరో పెద్ద సంకేతం విదేశీ నటుల ఆసక్తి. ఇండియన్ సినిమాలో నటించేందుకు యూరప్, లాటిన్ అమెరికా, కొరియా నుంచి నటులు ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు మన హీరోలు హాలీవుడ్ లో చిన్న పాత్రల కోసం ఎదురు చూసేవాళ్ళు. ఇప్పుడు హాలీవుడ్ నిర్మాతలే ఇండియన్ స్టార్లతో కలిసి ప్రాజెక్టులు చేయాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్. మహేష్ బాబుతో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా కేవలం ఒక ఇండియన్ సినిమా కాదు, అది పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా ప్లాన్ అవుతోంది. విదేశీ లొకేషన్లు, అంతర్జాతీయ టెక్నీషియన్లు, గ్లోబల్ రిలీజ్ ప్లాన్ తో ఈ సినిమా ఇండియన్ సినిమా భవిష్యత్తును మార్చేలా కనిపిస్తోంది. హాలీవుడ్ లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూలు సాధించిన సినిమాలుగా చెప్పుకునే అవతార్, అవెంజర్స్ లాంటివి దాదాపు 100 దేశాల్లో విడుదలయ్యాయి. మహేష్ సినిమా కూడా 120కి పైగా దేశాల్లో రిలీజ్ అయ్యేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటు మహేష్ తో పాటు ఇతర హీరోలు కూడా పాన్ వరల్డ్ బాట పడుతున్నారు. దసరా వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత నాని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ది ప్యారడైజ్. ఈ సినిమాను కొన్ని భారతీయ భాషలతో పాటు స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలకు ఓ సౌలభ్యం ఉంటుంది. భాష అర్థం కాకపోయినా గేమ్, ఇందులోని స్ట్రాటజీస్ ఏ భాష వారికైనా కనెక్ట్ అవుతాయి. హిందీలో మేరీ కోమ్, బాగ్ మిల్కా సింగ్, చెక్ దే ఇండియా లాంటి సినిమాలు వచ్చినప్పుడు ఇక్కడ తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమాలను హిందీ భాషలోని చూసి ఈ చిత్రాలను సూపర్ హిట్ చేశారు. ఇప్పుడు పెద్ద టీం కూడా ఇదే చేయనుందట. కాకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న
వస్తున్న లేటెస్ట్ పీరియాడికల్ మల్టీ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు సేన ఈ సినిమాకు దర్శకుడు. ఇది కూడా పర్న్ వరల్డ్ మూవీనే. ఇలా తెలుగు హీరోలతో పాటు అమీర్ ఖాన్ లాంటి బాలీవుడ్ స్టార్లు సైతం పర్న్ వరల్డ్ లెవెల్ సినిమాలు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ లెక్క చూస్తే 2026లో ఇండియన్ మూవీ రేంజ్ మరో ఎత్తుకు వెళ్లడం కన్ఫర్మ్. అందుకే ఇకపై ఇండియన్ సినిమా గురించి మాట్లాడేటప్పుడు బడ్జెట్ కాదు, భాష కాదు, ప్రాంతం కూడా కాదు, కథే కింగ్, ఎమోషనే బ్రిడ్జ్, నేటివిటీనే గ్లోబల్ కనెక్షన్. 2025 ఇండియన్ సినిమాకు ఈ విషయాన్ని స్పష్టంగా నేర్పించింది. ప్రపంచం మనల్ని అంగీకరించకపోవడం కాదు, యావత్ భూమండలమే మన కథల ముందు తల వంచింది. దట్ ఈజ్ ఇండియన్ సినిమా.